హోప్ ఫర్ టుడే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము యాప్ డెలెమన్ గారి యొక్క స్టూడియోలో ఉన్నాము. మా కార్యక్రమానికి స్వాగతం, వందనాలు. ఈరోజు గొప్ప కార్యక్రమం ఉన్నది. దేవుడు గొప్పవాడు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాన్ని స్క్రీన్ పై మీరు చూడవచ్చు. సిలువ యొక్క శక్తి ఎంతో అద్భుతమైనదో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇది మన డిఎన్ఏలో ఉన్నది మరియు బ్లాక్ హోల్లో కూడా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. నేను సైంటిఫిక్ ఆధారాలతో మీకు చూపబోతున్నాను. మీరు దేవుని గురించి ఉన్నతముగా ఆలోచించిన అయినను మనము దేవుని యొక్క ఔన్నత్యము మనము ఊహించిన దానికంటే ఆయన చాలా గొప్పవాడిని, అతీతుడిని నమ్ముతున్నాను. మనము భావించి ఊహించుకునే దానికంటే ఆయన ఎంతో ఉన్నతుడు. ఆయన నిజంగా అద్భుతమైనవాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అవును, ఆయన ప్రేమలో గొప్పవాడు, తన సంబంధములో గొప్పవాడు, మరియు తన జ్ఞానములో ఆయన గొప్పవాడు. ఆయన ఘనుడు, మహాత్మ్యము గలవాడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనను గురించి తెలుసుకునుట గొప్ప విషయము. ఇక్కడ మీకు మొదటి చిత్రాన్ని మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము అనేది మొదటి పుస్తకమయ్యుంది. వెలుగు కలుగునుగాక అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 ఇలా చెబుతోంది, ఆయన ద్వారా సమస్తము అనగా సర్వమును కూడా సృజింపబడిను అంటుంది. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవియు అదృశ్యమైనవి. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయం గురించి చెప్తున్నాడు. మనము దీని గురించి కూడా ఇక్కడ చూడబోతున్నాము. సింహాసనములైనను అధికారమైనను అధికారులైనను సమస్తమును కూడా ఆయన ద్వారా ఆయన కొరకు సృజింపబడిను. ఆయన అన్నిటికంటేనూ ముందుగా ఉన్నవాడును మరియు ఆయన ద్వారా సమస్తమును కూడా చేయబడింది. అద్భుతమైనది. దేవుడు వెలుగైయున్నాడు. అలాగనే మనకు తెలుసును, ఈ యొక్క వెలుగు అనేది ఒక సెకండుకు 280,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అది కాంతి వేగం. అవును, ఆయన ప్రతి ఒక్క సెకండులో ఆయన నిన్ను 7 సార్లు చూస్తూనే ఉంటాడు. కనుక నువ్వు ఒక్క సెకండు కూడా ఆయన కనుచూపు నుండి నీవు తప్పించుకునలేవు. ఏ ఒక్కరూ దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. ఆయనను పట్టించుకోలేరేమో కాని తప్పించుకోలేరు. ఇది మనకు బైబుల్ బోధిస్తూ ఉన్నది. యేసు వెలుగయ్యున్నాడు. ఆయనే లోకమునకు వెలుగు, ఆయనే లోకానికి వెలుగు. మనము ఈ యొక్క లోక సూర్యకాంతిని, సూర్య వెలుగును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆయన లేకుండా వెలుగు అనేది లేదు. ఇది సూర్యుని నుంచి వచ్చే వెలుగు కాదు. దేవుడు భూమికి వెలుగు కలుగునట్లుగా ఆకాశములో ఆయన సూర్య చంద్ర నక్షత్రమును కలుగు చేస్తున్నాడు. 2వ వచనము సూర్యుని గుచ్చినక వెలుగుని గుచ్చి మాట్లాడము లేదు. వ్యక్తిగతముగా దీనిని గుచ్చి నాకు ఎటువంటి యొక్క నిరూపణలు లేవుగా నేను ఇలా అనుకుంటున్నాను. ఈ యొక్క వెలుగులోనే సమస్త యొక్క పదార్థములు ఇమర్చబడి ఉన్నవని ఇక శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నట్లుగా ఇక ఆటమ అనే యొక్క పదార్థములో సమస్తములు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ప్రతి యొక్క అణువులోనూ ఆ న్యూట్రన్స్ తో కూడా వెలుగులో అవి కలిసి ఉంటాయి. ఈ శక్తిని చూస్తున్నాము. అవును, అయితే ఈ యొక్క అణువులు అన్నీ కూడా ఆ యొక్క కాంతి చుట్టూ అవి భ్రమిస్తూ ఉంటాయి. ఆ యొక్క వెలుగును గుచ్చే 2వ వచనం మాట్లాడుతుందని భావిస్తున్నాను. దేవుడు ఆ వెలుగును బయటకు తీసి లోకమంతయు దానిలో నుంచి వచ్చింది. నూతన యెరూషలేములో సూర్యుడు ఇకను ఉండాడు. ఎందుకంటే ఆయనే వెలుగు. అవును, ఆయనే ఆధ్యాత్మికంగా శారీరకంగా వెలుగు. అవును, ఆయననే మనం బైబిల్ చెప్తుంది వాటికి సూర్యుని యొక్క వెలుగు అవసరం లేదు అని చెప్తుంది. ఎందుకనగా నితి సూర్యుడే దానిలో ఉదయించునని. పరలోకమందున్న దేవుడు శోధింపాశక్యము కాని వెలుగయ్యున్నాడు. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన నివాస స్థలము వెలుగే. ఆయన వెలుగయ్యున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనగా ఆయన మాట్లాడగా సమస్తమును ఉనికిలోకొచ్చింది. చూడండి, నాకు టేబుల్ అవసరత ఒకవేళ నాకు కలిగినట్లయితే నేను ఒక చెట్టు ముద్దునడానికి దాని నుండి తయారు చేసుకుంటాను. కాని దేవుడు సమస్తము మాటతో చేసియున్నాడు. దేవుడు మాట్లాడగా సమస్తమును సృజింపబెట ఆశ్చర్యకరమైన విషయము. దేవుడు మాట్లాడినప్పుడు సూర్యుడు కలిగి ఉన్నాడు, చంద్రుడు కలిగి ఉన్నాడు, జంతువులు, మనము కూడా సమస్తమును ఆయన యొక్క నోటి మాట ద్వారా మనకు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
ఆయన వాక్కులో శక్తి ఉన్నది. దేవుడు మాట్లాడితే అన్నీ కదిలించబడ్డాయి. నీవు బాగుపడము అని దేవుడంటే మనం స్వస్థపడుతాం. బాగుపడతావు. అవును, అవును. దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉన్నది. దేవుని యొక్క ఏ మాటయు కూడా వ్యర్థము కానేరదు. అవును, అది దేని నిమిత్తము పంపబడి అయినదో ఆ యొక్క కార్యమును అది నెరవేరుస్తుంది. అది ఒక విత్తనము వలె ఉన్నది. అది దేని నిమిత్తము విత్తబడిందో, దేని కొరకు నాటబడిందో ఆ యొక్క ఫలాన్ని అది ఇస్తుంది. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ కీర్తనకారుడు ఇలా చెబుతూ ఉన్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. అనగా ఆయన నోటి మాట వలన మాత్రమే సమస్త నక్షత్రములు కలుగుజేయబడి ఉన్నాయి. ఇది నిజంగా అద్భుతం. అవును, అద్భుతము. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడే భూమిని మరియు ఆకాశమును కలుగజేసిన వాడైయున్నాడు. చూడండి, భూమిని కలుగజేసినవాడు ఆయనే. మనమందరము ఈ భూమి మీదే పుట్టినవారము, భూమి మీదే నివసిస్తున్నాము. మనము ఏకలోకములో అనేక సృష్టిని, సముద్రాలను అన్నిని చూచినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి. జలపాతములు, సూర్యోదయము, జంతువులు అన్నీ కూడా. ఇవి అన్నీ కూడా అనుకోకుండా జరిగినవనుకుంటారు. గొప్ప విస్ఫోటనం ద్వారా కలుగజేయబడ్డనుకుంటారు. ఏదో ఒక పదార్థము పేలుడు ద్వారా ఈ ఏకలోకం వచ్చిందనేక నమ్మేదాని విశ్వాసం కంటే దేవుడే సమస్తమును కలుగజేశాడు అని నమ్ముట చాలా సులభమైంది. దానికి ఇంకా ఎక్కువ విశ్వాసం కావాలి. మొట్టమొదటిగా దేవుడు సృష్టికర్త అయ్యున్నాడు. బైబిల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన రక్షకునిగా కాదు, విమోచకునిగా కాదు, మెస్సయ్య వలె కాదు, సృష్టికర్తగా. మనం చూస్తే ఈ యొక్క విశ్వము మరియు ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అన్నీ కూడా పెద్దవి. అవి ఒకే చోట ఉండకుండా అవి కదిలించబడుతూ ఉన్నాయి. నిజము. అవి అన్ని దేవుని ప్రణాళిక ప్రకారము తిరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా తన యొక్క చిత్తానుసారముగా ఆయన కదిలించుతూ ఉన్నాడు. అవి అన్నీ కూడా సమయానుకూలముగా సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయి. పరిపూర్ణ కాలంలో జరిగింది. మన యొక్క చేతి గడియారములను, సమయములను మనము సరిగ్గా అనుకూలపరుచుకునేటట్టుగా ఉండాలి. గ్రహాలు ఏ విధంగా కదులుతున్నాయి దాని ప్రకారంగా చూసుకోవాలి. దేవుడు ఆ విధంగా సృజించియున్నాడు. దేవుడు అన్ని స్పష్టంగా చేశాడు. ఆయన భూమి ఆకాశములను మరియు సూర్యుడిని కలుగజేసినవాడు ఆయనే. సూర్యుని యొక్క వెలుగు భూమి మీద చేరుకోవడానికి 8 నిమిషములు పడుతుందని మనకి అన్ని రుజువులతో తెలుసుకుని ఉన్నాం. అది చాలా దూరమైనది. ఈ చిత్రంలో దీనిని మీరు ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ ఒక ఊహా చిత్రాన్ని ఇక్కడ మనము ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాం. సూర్యుడు, ఒకసారి ఊహించండి, ఇక భూమి కంటే సూర్యుడు 1 మిలియన్ రెట్లు కంటే అధికముగా ఉంటాడని చెబుతూ ఉన్నారు. ఒక సూర్యుని యొక్క సైజులో ఉండాలంటే 1 మిలియన్ భూమిలను కలిపితే ఎంతగా ఉంటుందో అంత పెద్దగా ఉంటాడు సూర్యుడు. సూర్యునితో పోలిస్తే చుక్కువలే అది కనిపిస్తుంది. అవును, ఒక ఫుట్బాల్ చిన్న చుక్క. అవును. అలాగే సూర్యుని ఉష్ణోగ్రత 5538 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని నుండి భూమికి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిని గురించి మనం ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. సరే, ముందుకెళ్దాం. అయితే ఇప్పటికే వారు ఇంతవరకు కనుగొన్నటువంటి పెద్ద నక్షత్రం ఏమిటనగా క్యానిస్ మెజోరస్ అనేది వీరు కనుగొన్న పెద్ద నక్షత్రం. అయితే సూర్యుడు పెద్ద నక్షత్రం కాదు గాని క్యానిస్ మెజోరస్ అనేదే పెద్ద నక్షత్రము. చూడండి, ఇక చిన్ననే చుక్క చూడండి. ఈ నక్షత్రంతో సూర్యుడిని పోలిస్తే ఇది ఇలా ఉంటుంది. 7,000 మిలియన్ల సూర్యుడు కలిస్తే ఈ యొక్క నక్షత్రం అంత అవుతుంది. 1 మిలియన్ భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. కాని 7,000 మిలియన్ల సూర్యుడిని కలిపితే క్యానిస్ మెజోరస్ అంత సైజు ఉంటుంది. ఇది కూడా దేవుని మాట వలన బయటికి వచ్చింది. ఆయన పలుకుగా అది కలిగియుంది. ఆయనే దానికి పేరు పెట్టాను. అయితే ఇక నక్షత్రానికి మనమే పేరు పెట్టాము. బహుశా దేవుడు కూడా అదే పేరుని కలిగి ఉండడం లేదు, తెలియదు. దీనిని చూడండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతూ ఉన్నాను. విశ్వంలోని పరిమాణం
మరియు దూరాన్ని మీరు పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సెంటీమీటర్సు, మిల్లీమీటర్సు మరియు మీటర్సు, కిలోమీటర్సు ఈ భూమిపై మనము కలిగి ఉన్నాము. ఇక్కడ కాంతి సంవత్సరాలతో కొలుస్తాము. కాంతి సంవత్సరాలు అంటే ఏమిటి? 1,000,000 సెకండ్స్ అంటే 12 రోజులు. 1,000,000,000 సెకండ్స్ అంటే 30,000 సంవత్సరాలతో సమానం. అలాగే 1,000,000,000 సెకండ్స్ అంటే 30,800 సంవత్సరాలు. మరియు 7,000,000,000 సెకండ్లు అంటే 250,600,000 సంవత్సరాలు. అంటే మీ బుర్ర ఇక్కడ బదలవుతుంది. ఇవి ఎందుకు చెబుతున్నానంటే దీనికి 7 క్వాడ్రిలియన్ భూములు పడుతుంది. అవును అవును అన్ని కలిపితే ఈ పెద్ద నక్షత్రంతో ఒకటవుతుంది. సరే చూద్దాం. 1, 2, 3, 4, 5, 7తో కలిపి 5 సున్నాలు చూస్తున్నాము. దీనిని ఎలా పలకాలో కూడా నాకు తెలియడం లేదు. చూడండి, ఒక్కసారి మీరు చూడండి. ఈ యొక్క ఒక్క నక్షత్రంతో మనము పోల్చాలి అంటే ఎన్ని భూములు మనకు కలిస్తే ఈ ఒక్క నక్షత్రం అంత అవుతాయి. టెలిస్కోప్ ద్వారా మనము ఇప్పటి వరకు కనుగొన్న పెద్ద నక్షత్రం ఇది. ఇదే పెద్దదని కాదు, మనం కనుగొన్నట్టు తెలుసుకున్నట్టు పెద్దది ఇదే. మనము ఇక విశ్వం యొక్క అంతము చివరను మనము ఇంకా చూడలేదు. సరే, నక్షత్రముల యొక్క సంఖ్య మనకు తెలుసును అని అంటున్నాడు. కొంతవరకే తెలుసు. ఈ విశ్వము 300 బిలియన్ టైమ్స్ అంటే 36 ట్రిలియన్లు వీటిని అన్నిటినీ కూడా కలిగియున్నది. నేను కూడా దీన్ని గ్రహించలేకపోతున్నాను. ఇవి డాలర్ల కంటే చాలా అధికంగున్నాయి. ఇది ఆశ్చర్యము. అవును, ఇది అద్భుతం. అవును అవును, వీటి యొక్క సంఖ్యకు మితిలేదు. ఇది చాలా పెద్దది. వీటిని అన్నిటినీ కూడా దేవుడే అన్నిటినీ కలుగజేసియున్నాడు. ఆశ్చర్యం కదా. కొంతమంది పెద్ద విస్ఫోటనం ద్వారా సృష్టి కలిగజేయబడిందంటారు. సరే, ఆ విస్ఫోటనం ఎవరు చేశారు? విస్ఫోటనకు ముందు ఏముంది? ఒకవేళ నిజంగా ఒక మహా విస్ఫోటనం ద్వారా జరిగినట్లయితే ఇది ఎలా సంభవిస్తూ ఉంది? దీని గురించి ఏమిటి? సరే, తర్వాతది మనం చూద్దాం. ఇప్పుడు కాంతి సంవత్సరములు అనగా కాంతి ప్రయాణం చేసేటువంటి ఈ భూమి యొక్క కాలము సుమారుగా 365 రోజులు. ఈ యొక్క కాంతి సంవత్సరమునకు 9.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 95,000 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఒక సంవత్సరంలో. సరే, చంద్రుని నుండి భూమికి ఉన్న దూరము 1.3 కాంతి సెకండులు. ఇది చాలా సమీపంగా ఉన్నది, దగ్గరలో ఉంది. కాని భూమి నుండి సూర్యునికి 8.2 సెకండులు. అదేవిధంగా దీని వెనుక మనము ఇక మిల్కీ వ్యవస్థను చూస్తున్నాము. ఇక్కడ ఇక భూమి కూడా ఇక పాలపొంతులో భాగమైంది. ఒక పాలపొంతులో మిలియన్ల పాలపొంతులుంటాయి. ఇక పాలపొంత మధ్యలో ప్రయాణం చేయడం అనేది 28,000 కాంతి సంవత్సరములు పడుతుంది. అనగా 95,000 మిలియన్ల కిలోమీటర్లు. 28,000 కాంతి సంవత్సరములు. ఇది కేవలము ఈ పాలపుంత మధ్యలో ప్రయాణం చేయడానికే. ఈ యొక్క పాలపుంత యొక్క చుట్టుకొలత సుమారుగా 100,000 కాంతి సంవత్సరాలు. అనగా దీని అర్థం 1, 2, 3, 4, 5 మొత్తానికి ఇది 14 సున్నాలు కనిపిస్తున్నాయి. దీనిని నేను లెక్కించడానికి కష్టంగా ఉంది. మరియు వందలాది మిలియన్ల నక్షత్రాలున్నాయి. ఇదంతా పాల పుంతలోనే. సరే, మీరు ఎప్పుడు ఆఫ్ చేస్తారో నాకు తెలియదు. మనకింకా ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా సమాచారం కూడా మనం కలిగి ఉన్నాం. ఇక హబుల్ టెలిస్కోప్ వీటిని కనుగొని ఉన్నది. ఇది వైర్పూల్ గెలాక్సీ. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇది ఒక సుడిగాలి వలె ఉంటుంది. మరియు మీరు చూస్తూ ఉన్నారా, ఇది దాని వలె తిరుగుతూ ఉంది. అవును. ఇప్పుడు ఇక భూమి నుంచి ఈ సుడిగాలి పాలపంతకు ఉన్న దూరము ఇది 31 మిలియన్ల కాంతి సంవత్సరములై ఉంది. ఒక కాంతి సంవత్సరం ఎంతో మనము చూచియున్నాము. 1, 2, 3, 4, 5 15 సున్నాలు 2,945 మరియు 15 సున్నాల
కిలోమీటర్సు. నిజంగా చెప్పాలంటే ఇది నా లెక్కకు మించి ఉన్నది. సరే, ఇప్పుడు ఈ సుడిగాలి పాలపుంత అనేది దీనిలో 300 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. దీనిలో ప్రతి నక్షత్రము దేవుని మాట చేత సృజించబడి పేరు పెట్టబడి ఉన్నవి. వాటిలో ప్రతి దానిగూర్చి ఆయనకు తెలియను. కేవలం ఈ పాలపుంతలోనే కాదు గాని మిలియన్ల పాలపుంతలో అన్నిటి గురించి తెలుసును. వాటినన్నిటినీ ఆయన ఉంచాడు. అవును, వాటి స్థానాల్లో ఉంచాడు. ఇది 300 మిలియన్లు. వీటి పేర్లతో సహా దేవుడు వీటిని అన్నిటినీ ఎరిగియున్నాడు. అలాగే ఈ సుడిగాలి పాలపుంత వైశాల్యము సుమారుగా 600 మిలియన్ల కాంతి సంవత్సరములు. ఇప్పుడు మనము అద్భుతమైన ముగింపునికి వచ్చాము. ఈ సుడిగాలి పాలపుంత మధ్య మార్గములో వీటిని చూచినప్పుడు మీరు మధ్యలో చూడగలుగుతూ ఉన్నారా? దీనిలో వీరు ఒకటి కంటే అధికమైన వాటిని కనుగొన్నారు. వారు బ్లాక్ హోల్ను కనుగొన్నారు. బ్లాక్ హోల్ అనేది చాలా ప్రమాదకరమైనది. వీరు చెప్తున్నారు ఇది కాంతిని కూడా తనలోనికి లాగేసుకుంటుంది అని. అయితే వీరు టెలిస్కోప్ ద్వారా దీనిని చూసినప్పుడు వారు కనుగొన్నది చూడండి, దీన్నే కనుగొన్నారు. అద్భుతం! పాలపుంతులో బ్లాక్ హోల్ సిలువ. అవును, వారు చూచింది ఇదే. అయితే బైబిల్ కూడా ఏమి చెబుతూ ఉంది అనగా, నక్షత్రముల మధ్య దేవుడు తన కథను రాశాడు. ఇది బ్లాక్ హోలా? అవును. కానీ మధ్యలో వెలుగున్నది. అవును, మధ్యలో సిలువ ఉన్నది. అద్భుతం! ఇది అద్భుతం గదా? అద్భుతం! దేవుడే వీటిని అన్నిటినీ కూడా కలిగజేసియున్నాడు. సిలువ అనేది క్రైస్తవ విశ్వాసమునకు ప్రధానమైనది. ప్రభు యేసు పాపముల కొరకై మూల్యాన్ని చెల్లించాడు. బైబిల్లో ఉన్న దేవుడే సమస్తమును కూడా తాను నియంత్రిస్తున్నాడు. మీరు ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడ్డమే కాదు, ఇది ఆయన ఔన్నత్యమును తెలియజేస్తుంది. నిత్యత్వములోనే తన ఏకైక కుమారుని బలి అర్పించాడు. అందుచేతనే సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనితో మన వర్తమానం ముగించుకుందాం. బైబిల్లో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైనవాడు. మనమందరము, మనలో ప్రతి ఒక్కరము మనకంటే గొప్పవారిని ఆరాధించుటకు సృజింపబడ్డాం. ఖచ్చితంగా మనలో ఏ ఒక్కరమును కూడా దేనితోనూ పోల్చలేని గొప్ప శక్తిమంతుడు దేవుడు. మీరు నన్ను ఎవరితో పోల్చుదురు అని అంటూ ఉన్నాడు. అనగా మీరు నన్ను ఎవరితో, దేనితో పోలుస్తారు? బైబిల్లో ఉన్న దేవుడు ఈ లోకములో ఉన్న ఏ వస్తువు చేత, దేని చేత కూడా సరిపోల్చదగినవాడు కాదు. ఉన్నతమైన గొప్ప దేవుడయ్యున్నాడు. సరే, చిన్న వాటిలో దేవుని గొప్పతనమును మనం ఇప్పుడు చూద్దాము. మనందరికీ సైన్స్ జ్ఞానము ద్వారా తెలుసును. ఒక పసిబిడ్డ తల్లి నుండి మరియు తండ్రి నుండి తీసుకోబడిన 23,000 క్రోమోజోములతో తయారవుతాడు. వీటి అన్నిటి కలయిక ద్వారానే ఒక శిశువు ఉత్పత్తి చేయబడతాడు. ఇప్పుడు వినండి, మేమే పిల్లల్ని తయారు చేశామని కొంతమంది అంటూ ఉంటారు. మీరు పిల్లల్ని తయారు చేయలేదు, మానవులను తయారు చేయువాడు దేవుడే. మనము మనుషులను తయారు చేయలేము. సృష్టికర్తైన దేవుని హస్తం నుండి మనం పొందుకోగలమంతే. మనుషులు ఆయన పోలికలో సృజింపబడ్డారు. సరే, పురుషుని అండము అనేది స్త్రీ అండములో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు గర్భం ఏర్పడుతుంది. ఆ కణాలు అధికము అవుతాయి. మీరు ఒక్క కణముతో దీనిని ప్రారంభిస్తారు, ఒక ప్రత్యేకమైన డిఎన్ఏతో. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ కోడ్ను కలిగి ఉంటూ ఉన్నారు. మీలో మీరు కలిగిన ప్రతి కణము కూడా డిఎన్ఏను కలిగి ఉంది. మీరు 73,000 ట్రిలియన్స్ కణాలతో ఏర్పడే వరకు ప్రతి ఒక్క కణము ఏమి చెప్తుందంటే మీరు ప్రత్యేకమైన వారు, మీలా మరొకరు లేరు అని. మీరు ప్రత్యేకమైన వారు. మీ తాతలు కోతులు అనేక అబద్ధాన్ని మీరు నమ్మవద్దు. అవన్నీ వ్యర్థమైనవి. అది నిన్ను నీవు జంతువు స్థాయికి తగ్గించుకోవడం వంటిదే. మీరు దేవుని స్వరూపంలో, పోలికలో సృజింపబడి ఉన్నారు. ఆయన పిల్లలముగా ఆయనతో నిరంతరము మనము అనుసంధానించబడి ఉంటాము. నిజముగా ఆయన ఈ లోకంలోన
ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన DNA ఇచ్చుట ఆశ్చర్యమైంది. దానిలో ఏది ఒకేలా ఉండదు. ఒకేలా ఎవరుండరు. దేవుడు దేనిని ఒకేలా కాపీ చేయడు. మీరు కాపీ చేయబడిన వారు కాదు. మీకు మీరే ఒరిజినల్. మీరు ప్రత్యేకమైన వారు. దేవునిని మీరు ఈ లోకములో ప్రతిబింబజేయుటకు ఈ యొక్క లోకములో మీకు వలె ఏ ఒక్కరును కూడా ఈ విశ్వములో లేనే లేరు. ప్రియ స్నేహితులారా, మీరు ప్రత్యేకమైన వారు. అందుకే మరలా దేవునితో అనుసంధానించబడదాం. సరే, రండి మరలా చూద్దాం. ఇది సైంటిఫిక్ గా చిత్రీకరించబడిన చిత్రము. అయితే కొలొస్సీయులకు 1:16 లేఖనం ఇలా చెబుతుంది, ఆయన ద్వారా సమస్తము నిర్మించబడెను, పరలోకమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవియు అదృశ్యమైనవియు, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను అధిపతులు అయినను సమస్తము ఆయన ద్వారాను ఆయన బట్టి కలిగెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు మరియు ఆయనలో సమస్తము సమకూర్చబడిను. అద్భుతంగా ఉంది కదా. ఇక శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఈ చిత్రాన్ని శోధించి వారందరూ పరిశోధించి తెలుసుకుంది ఏమిటనగా, ఇది ఒక సిలువ వలె ఉంది. సిలువ చిన్న వాటిలో సైతం అది లిఖితమై ఉన్నది. అదే విధముగా ఆయన విశ్వములో గొప్ప వాటి యందు కూడా ముద్రించి ఉన్నాడు. ఇది ఆశ్చర్యమైనది. సైన్స్ ద్వారా వీటిని మనము కనుగొన్నాము. వాస్తవముగా దేవుడు ప్రతి దాని యందును ఆయన సిలువను ముద్రించాడని మనము కనుగొని ఉన్నాం. వాస్తవానికి 2 చిత్రాల గురించి మనం సంభాషించి ఉన్నాం. గొప్పదైనటువంటి వైర్పూల్ గెలాక్సీ కొరకు దూరములో ఉన్న వాటిని కూడా మనము గ్రహించగలుగుతూ ఉన్నాము విజ్ఞానము ద్వారా. అయితే ఇక్కడ కూడా మీరు సిలువను చూస్తూ ఉన్నారు. వీటి అన్నిటినీ పట్టుకున్నది మరియు కలిగి ఉన్నది సిలువే. నీ పాపము కొరకు మూల్యము చెల్లించబడింది. సిలువ ఆకాశమును భూమిని కలుపుతూ ఉన్నది. మరియు సిలువ అనేది క్రైస్తవ్యమునకు ఇది ఒక సూచనగా మధ్యగా నిలుస్తూ ఉన్నది. మన పాపము కొరకు క్రీస్తు మూల్యం చెల్లించాడు. తద్వారా మనము తిరిగి కలపబడడానికి, ఒకరితో ఒకరము మరియు దేవునితో మనము తిరిగి కలపడానికి. సిలువ లేకుండా మీరు దేనిని చేయలేరు. అందుకే మనము క్రీస్తు సిలువను ప్రేమిస్తూ ఉన్నాము. అందుకే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని పౌలు చెప్పుచూ ఉన్నాడు. ఎందుకనగా యేసు సిలువ బలియాగము ద్వారా మనకు గొప్ప రక్షణ మరియు పునరుద్ధరణ మనకు లభిస్తూ ఉన్నది. దీని ద్వారా మనం కలపబడుతూ ఉన్నాము. పగిలిన మానవ జీవితాలు సిలువ ద్వారా మాత్రమే అవి పునరుద్ధరించబడతాయి. క్రీస్తు సిలువలోనే నీ కొరకు ఆయన చేశాడు, నా కొరకు చేశాడు. మీరు చేయవలసిందల్లా సిలువ చెంత నిలబడి యేసు వందనాలు అని చెప్పడం. యేసయ్యా, నా పాపం కొరకు మూల్యం చెల్లించావు. నాకు ఆరోగ్యమును ఇచ్చుటకు నీవు గాయపడ్డావు. నీవు నా పాపము తీసుకుని నీతినిచ్చావు. నాకు రక్షణను నీవే దయచేశావు. నా దోషమును తీసి నీ నీతిని నాకు అనుగ్రహించావు. ఇది సిలువలో జరిగిన గొప్ప మార్పిడి అయినది. ఆయన మన చింతను తీసి ఆయన యొక్క ఆరోగ్యాన్ని మనకిచ్చియున్నాడు. ఎందుకనగా ప్రేమగల దేవుడు దీనినే మన కొరకు చేసి ఉన్నాడు. దీనిని నా కొరకు చేశాడు. ఆంటోన్ మీ కొరకు కూడా ఆయన చేశాడు. అవును, నీ కొరకు కూడా ఈరోజు మీరు పొందుకోగలరు. మీరు చేయవలసిందల్లా దేవుని సత్యం కొరకై మీ హృదయమును తెచ్చి ఆయనను ఆహ్వానించండి. ఈ దేవుడు నాకు నిజంగా కావాలి అని మీరు అనుకుంటే, మీరు నమ్ముతూ ఇంకా సందేహాలు మీలో ఉంటే ప్రార్థించండి. నాతో కలిసి ప్రార్థించండి. ప్రభువైన యేసు, వందనాలు. నన్ను నీవు స్వస్థపరచుటకు సిలువలోకి వెళ్ళి ఉన్నావయ్యా. పాపముతో చెడిపోయి ఉన్నాను, కానీ సిలువ ద్వారా నేను బాగుపడగలను. పాపముతో బాధపడుతున్నాను, కానీ సిలువ ద్వారా క్షమాపణ నేను పొందుకున్నాను. పాపము కారణంగా నేను మరణించాల్సింది, కానీ నీ సిలువ మరణము పునరుద్ధానము వలన నేను జీవిస్తున్నాను. నా జీవితంలోకి రమ్మని యేసు ఆహ్వానిస్తున్నాను. నాలోనికి వచ్చి నా పాపములు క్షమించండయ్యా, శుద్ధీకరించండి, పునరుద్ధరించండి,
క్రీస్తులో నీ ప్రణాళికలో నన్ను చేర్చండయ్యా. నా యొక్క రక్షకునిగా మిమ్మును అంగీకరిస్తున్నాను. నేటి నుండి నీతో మాట్లాడతాను మరియు నీతో నడుస్తానని చెబుతున్నానయ్యా. నా మనస్సును తెరవండి, హృదయాన్ని తెరవండి, నా కన్నులు తెరవండి. నిన్ను తెలుసుకొని నిన్ను ప్రేమించుటకు సహాయం చేయండి. నా జీవిత కాలమంతయు నిన్ను వెంబడిస్తాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఈ ప్రార్థన చేస్తే మీరిప్పుడు దేవుని పిల్లలు. యాప్ గారు మీకు వందనాలు. వందనాలు, వందనాలు. కార్యక్రమం వీక్షించినందుకు మీకు వందనములు. మరలా కలుసుకుందాం. I have felt the wind blow, whispering your name. I have seen your tears fall when I watch the rain. And how could I say there is no God when all around creation calls a singing bird, a mighty tree, the vast expanse of open sea? Gazing at a bird in flight, soaring through the air, lying down beneath the stars, I feel your presence there. I love to stand at ocean shore and feel the thundering breakers roar, to walk through golden fields of grain, neath endless blue horizons frame. Listening to a river run, watering the earth, fragrance of a rose in bloom, a newborn's cry at birth. How could I say there is no God when all around creation calls a singing bird, a mighty tree, the vast expanse of open sea?